మనల్ని ఇరిటేట్ చేస్తే చాలా కోపం వస్తుంది. ఇలాంటి సమయాల్లో మన యొక్క మందలింపు ఏ విధంగా ఉండాలో ఈ చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. ఒక స్వామీజీ వారు చాలా చతురతతోటి సంభాషిస్తూ ఉంటారు. బహిరంగ సభల్లో ఒక బాక్స్ పెడతారు. అందరూ కూడా వారి సమస్యల్ని రాసి అందులో వేస్తారు. ఒక చీటీని తీశారు. దాని మీద పిచ్చివాడు అని రాసి ఉంది. చాలా మంది నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాటికి నేను సమాధానం చెప్తూ ఉంటాను. చాలామంది ఉత్తరాల్లో వారి సంతకం పెట్టడం మర్చిపోతారు. కానీ ఈయన సంతకం పెట్టి అసలు జాబు రాయడమే మర్చిపోయాడు అన్నారు. ఎంత సున్నితంగా మందలించారో చూడండి. మందలింపు అనేటువంటిది ఈ విధంగానే ఉండాలి. అంతేగాని వారి హృదయాల్ని బాధ పెట్టే విధంగానో లేదా వీరి పెద్దతనాన్ని నిరూపించుకోవాలన్న విధంగానో ఎప్పుడూ ఉండకూడదు అనే దానికి ఈ చిన్న ఉదాహరణ గొప్ప అద్భుతంగా మనకి పనిచేస్తుంది.